సినిమాలో చాలామంది యాక్టింగ్ జూస్తారు, స్టోరీ జూస్తారు. కొన్నిసార్లు ఈవెన్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ చూస్తారు కానీ, ఒక డిపార్ట్‌మెంట్‌ని మాత్రం నెగ్లెక్ట్ జేసేస్తాం. అదే సౌండ్. ఇప్పుడు సౌండ్ డిజైన్ అంటే సాంగ్స్ అండ్ బీజీఎం గాదు. ఇట్స్ సంథింగ్ మచ్ మోర్ డీపర్. అలాంటిది అసలు ఈ సౌండ్ డిజైన్ అంటే ఏంటి? సినిమాలో దీని ఇంపార్టెన్స్ ఏంటి? మన టాలీవుడ్ సౌండ్ డిజైన్‌లో ఎలా ఉంది? ఈ క్వెషన్స్ అన్నిటికి ఈరోజు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. సో చేతిలో చక్కట్లు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ ఈ సౌండ్ డిజైన్ అంటే ఏంటి? సౌండ్ డిజైన్ సినిమాలలో ఒక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అండర్‌లో మ్యూజిక్, డబ్బింగ్ అండ్ ఆడియో మిక్సింగ్ లాంటి చాలా సబ్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎలా విజువల్స్‌కి విజువల్ ఎఫెక్ట్స్ చూస్తామో, అలానే సౌండ్‌కి ఆడియో ఎఫెక్ట్స్ కూడా వింటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సౌండ్ డిజైన్ పైన మీకు ఒక క్లారిటీ వచ్చుంటది. సో ఈ సౌండ్ డిజైన్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఎలా స్టార్ట్ అయిందో అండ్ ఎవాల్వ్ అయిందో చూద్దాం. మన టీఎఫ్ఐలో ఫస్ట్ టైం సౌండ్ వచ్చింది 'భక్త ప్రహ్లాద' సినిమాలో. స్వతంత్రం కంటే ముందు 1931లోనే ఈ టాకీ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సౌండ్ డిజైన్ చేయడానికి కెమెరా లెవెల్ వరకు ఒక పెద్ద మైక్ని పెట్టి యాక్టర్స్ చేత డైలాగ్స్ చెప్పించేవారు. ఇలా డైలాగ్స్ రికార్డ్ అయినా సరే దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కూడా చాలా రికార్డ్ అయ్యేవి. ఇంకప్పట్లో సరిగ్గా సౌండ్ డిజైన్ ఎక్స్పర్ట్స్ లేకపోవడంతో సినిమా డైలాగ్స్ క్లియర్గా వినిపించకపోయేవి. ఇంక ఇలా రికార్డ్ చేయడంతో యాక్టింగ్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేది. బికాజ్ ఆ కాలంలో లైవ్ సెట్స్ పైన జస్ట్ ఒక మైక్ పెట్టి యాక్టింగ్ చేయించడం వల్ల యాక్టర్స్ అందరూ ఆ మైక్కి చాలా దగ్గరలో ఉండేలా చూసుకున్నారు. ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే యాక్టర్స్ వల్ల బాడీ మూవ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. ఇంకా అది ఒక చిన్న మైక్ అవ్వడంతో యాక్టర్స్ అరిచరిచి డైలాగ్స్ చెప్పేవారు. దీంతో ఫేస్ పైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేవి. ఆ టైంలో ఇండియన్స్ ఎవరు సౌండ్ డిజైన్స్లో ఎక్స్పెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా కోసం బ్రిటిష్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొంటూ టాలీవుడ్లో సౌండ్ డిజైన్ వచ్చింది. కానీ మనం ఈ ఫార్మాట్ ఆఫ్ సౌండ్ డిజైన్ నుంచి డెవలప్ అవడానికి ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు ఎదురు చూడాల్సి వచ్చింది. స్వతంత్రం తర్వాత దేశంలో చాలా పెద్ద పెద్ద చేంజెస్ జరిగాయి. దాంట్లో మనకు కావాల్సిన సౌండ్ డిజైన్లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. మెయిన్లీ మనం ఆ ఏరాలో రైజ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ని చూసాం. అప్పటి వరకు ఈ బిహైండ్ ద కెమెరా క్రూ మ్యాక్సిమం బ్రిటిషర్స్ అండ్ ఫారినర్స్ ఉండేవాళ్ళు. కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ చాలామంది లోకల్ టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అండ్ మనకు తెలిసిన ఒక చాలా సింపుల్ సిద్ధాంతం, మోర్ ద పీపుల్, మోర్ ద థింకింగ్ అండ్ దెన్ మోర్ ద ఇన్నోవేషన్. ఇంకా ఈ టైం ఏరాలో ఒక చాలా మంచి చేంజ్ మనం ఇండస్ట్రీలో చూసాం. అదే సపరేట్ రికార్డింగ్స్. ఫస్ట్ లైవ్ సెట్స్లో ఒక చిన్న మైక్ సహాయంతో రికార్డ్ చేసేవాళ్ళు కాస్త ఇప్పుడు కొంతమంది టెక్నీషియన్ సహాయంతో డైలాగ్స్కి సపరేట్గా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ డబ్బింగ్ టెక్నిక్ వల్ల చాలా వరకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని రెడ్యూస్ చేయగలిగారు. కానీ ఈ కొత్త టెక్నిక్తో కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మెయిన్లీ వచ్చింది బడ్జెట్ ఇష్యూస్. ఒక సపరేట్ స్టూడియో పెట్టి మళ్ళీ దాన్ని ఫిలింలో సింగ్ చేయించడం. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి బడ్జెట్ చాలా పెరిగిపోయేది. ఇంకొక ప్రాబ్లం సింక్. చాలాసార్లు డైలాగ్స్ అండ్ యాక్టింగ్లో లిప్ సింగ్ మ్యాచ్ అయ్యేది కాదు. ఇదే టైంలో మనకి సౌండ్ డిజైన్ కోసం ఒక సపరేట్ బడ్జెట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సౌండ్ డిజైన్ ట్రూ సెన్స్లో ఒక సినిమా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్గా మారింది. కానీ అంటాం కదా, క్రియేటివిటీ హ్యాస్ నో బౌండరీస్ అని. ఈ క్రియేటివిటీ అప్పట్లో పీక్ సినిమాని చూపించింది. ఇంకెవరో కాదు, మన వెరీ ఓన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన డిబేట్ ఫిలిం శివాతోనే ఆడియో అట్మాస్ఫియర్ని మార్చేశారు. ఆడియోని అప్పటి వరకు మోనో సౌండ్ డిజైన్తో రికార్డ్ చేసేవారు. అంటే ఒక ఫ్రేమ్లో జస్ట్ ఒక సౌండ్ వచ్చేలా. సో అది ఎలా అంటే ఉంటే డైలాగ్స్ ఉంటాయి, ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. రెండు కలిపి ఉండడానికి అప్పట్లో సాధ్యం కాలేదు. కానీ ఈ ఒక్క సినిమా దాన్ని మార్చేసింది. మల్టీలేయర్ సౌండ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తెలుగు సినిమా శివ. అప్పట్లో మోనో సౌండ్ సిస్టమ్లా కాకుండా దీంట్లో ఒక సీన్ పైన డైలాగ్, బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కూడా బ్లెండ్ అయ్యేవి. మనకి ఇప్పుడు ఇది పెద్ద విషయంలా అనిపించదు, కానీ అప్పట్లో ఇది ఒక అచీవ్మెంట్. ఎస్పెషల్లీ ఆ సైకిల్ చైన్ సౌండ్ అండ్ దాంట్లో ఆ బీజిఎం బ్లెండ్ చేయడం ఆ టైంలో హాలీవుడ్ రేంజ్ స్టఫ్ అసలు. దీంతో ఆర్జీవి గారు ఇండస్ట్రీలో మల్టీలేయర్ సౌండ్ డిజైన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇదంత ఈజీగా సాధ్యం కాలేదు. సినిమా కోసం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ మొత్తం లైవ్ సెట్లో రికార్డ్ చేశారు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిసెస్ని ఒక లేయర్గా చేసేవారు. ఇంకా నెక్స్ట్ నార్మల్గా స్టూడియోలో మిగిలిన డైలాగ్స్ అండ్ బీజిఎంని రికార్డ్ చేసి లేయర్స్గా డివైడ్ చేసేవారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో లేయర్స్ని కంబైన్ అండ్ అడ్జస్ట్ చేసి ఈ సినిమా సౌండ్ డిజైన్ని పాసిబుల్ చేశారు. ఇంకా ఆడియో డివైజెస్ని కూడా ఫస్ట్ శివానే ఇంట్రడ్యూస్ చేసింది. ఆడియో డివైజెస్ అంటే ఒక మంచి హై మూమెంట్ ముందు ప్యూర్ సైలెంట్గా థియేటర్స్ని పెట్టడం. ఇలా ఆడియన్స్లో ఒక చిన్న లెవెల్ ఆఫ్ ఫియర్ అండ్ ఎక్సైట్మెంట్ని నింపేవారు. ఇంకొక ఆడియో డివైస్ ఫైట్ సౌండ్. శివ ముందు వరకు మ్యాక్సిమం ఫైట్లో జనాలు అరవడం అండ్ కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేవారు, కానీ శివలో ఫ్రేమ్ టు ఫ్రేమ్, పంచ్ టు పంచ్ ఒక్కొక్క ఆడియోని యూజ్ చేశారు. ఇది కూడా ఆడియన్స్లో సీన్ ఇంటెన్సిటీ కన్వే చేయడంలో సహాయం చేసింది. అండ్ చావోస్ అండ్ ఫైట్స్ని విజువల్లీ మాత్రం కాకుండా బ్యాంగింగ్ అండ్ స్క్రీమింగ్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్లో ఒక అట్మాస్ఫియర్తో కూడా కన్వే చేయొచ్చని చూపించారు. కానీ ఈ ఆడియో ట్రిక్తో జస్ట్ అచీవ్మెంట్సే కాదు, ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అప్పట్లో మ్యాక్సిమం థియేటర్స్లో మోనో సౌండ్ సిస్టమ్ ఉండేది. దాంతో ఈ సౌండ్ మిక్సింగ్ అండ్ అట్మాస్ఫియర్ అనేది చాలా థియేటర్స్లో సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఇంక ఈ ట్రిక్తో సౌండ్ డిజైన్ చేయడానికి చాలా టైం పట్టేది.
అండ్ బేసిక్స్ ఆఫ్ సినిమాలో మనకు తెలిసినట్టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో డబ్బు కూడా చాలా ఖర్చు అయ్యేది. బట్ ఇన్ని కష్టాల్ని క్రాస్ చేసి ఆర్జీవి గారు శివ లాంటి ఆడియో అట్మాస్ఫియర్ని మనకిచ్చారు. ఇప్పుడు మనం మోడర్న్ జనరేషన్లోకి వచ్చేద్దాం. అదే ఫ్రమ్ ఇయర్ 2000. ఈ ఎరాలో డెడికేటెడ్ సౌండ్ ఎడిటర్స్ ఇండస్ట్రీలో వచ్చారు. లైక్ రసూల్ ఎల్లూరు గారు అండ్ కృష్ణకుమార్ గారు ఎక్సెట్రా. ఈ సపరేట్ డెసిగ్నేటెడ్ పోస్ట్ రావడంతో ఈ సౌండ్ మిక్సింగ్లో చాలా మంచి రిజల్ట్ రావడం మొదలైంది. చాలామంది సౌండ్ ఎడిటర్స్ వాళ్ళ వర్క్ ఎక్నాలజ్ చేశారు. మంచి సౌండ్ డిజైన్ చేయడంతో స్టోరీ టెల్లింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎలాంటి చేంజెస్ అంటే మెయిన్లీ ఈ ఎరా కంటే ముందు సౌండ్ వాజ్ అన్ ఆడియో డివైస్ యూజ్డ్ టు క్రియేట్ అట్మాస్ఫియర్. కానీ ఇప్పుడు సౌండ్ డిజైనర్స్ వాళ్ళ టెక్నిక్స్తో ఇది ఇప్పుడు ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గూఢచారి సినిమాలో గన్ ట్రిగ్గర్ అయ్యే షాట్. ఈ షాట్తో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఈ కనెక్షన్ వల్ల సినిమాలో స్టోరీ టెల్లింగ్కి కూడా ఒక ఎసెన్షియల్ టూల్లా యూజ్ అవుతుంది. ఇంకా విజువల్లీ ఆడియన్స్ని సినిమాతో కనెక్ట్ చేయడానికి. లైక్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో సినిమా సౌండ్స్ని ఎలా క్రియేట్ చేయాలనేలా. మనలో చాలామంది మైన్క్రాఫ్ట్ అనే గేమ్ గురించి వినే ఉంటాం. ఆ గేమ్లో చాలా ఫిక్షనల్ అండ్ న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ టెర్రైన్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి. వాటిని కూడా ఈ సౌండ్ మిక్సింగ్ చేసి చాలా ఎలిమెంట్స్ కలిపి చేస్తారు. ఆ సేమ్ టెక్నిక్ని వాడి సినిమాల్లో కూడా సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ టెక్నిక్స్ మెయిన్లీ మ్యాక్సిమం టైం అప్పుడు సెట్స్లో అవైలబుల్ లేని సౌండ్స్కి ఆర్ మైథలాజికల్ సినిమాలకి యూజ్ చేస్తాం. ఇంక ఈ సౌండ్ ఎడిటర్స్ వల్ల మనకి సినిమాల్లో చాలా మ్యూజికల్ చేంజెస్ అండ్ ఆడియో కనెక్టివిటీ వస్తుంది. మెయిన్లీ ఈ సౌండ్ ఎడిటర్స్ వల్ల రోల్ వచ్చేది డయాగ్నెటిక్ పార్ట్ ఆఫ్ మూవీస్లో. డయాగ్నెటిక్ అంటే సినిమా లోపల ఉన్న సౌండ్స్. ఎగ్జాంపుల్గా ఊర్లో ఉన్న రేడియో ఆర్ బ్యాండ్ సౌండ్ని మిక్స్ చేయడం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఆర్ ఎలిమెంట్స్ని మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది మన ఆడియో వైజ్ సౌండ్ ఎడిటర్స్ మనకి చూపిస్తారు. ఇంకా నాన్ డయాగ్నెటిక్ అంటే బీజిఎం. అది ఆడియన్స్కి మాత్రమే వినిపించేలా డిజైన్ చేయడం. ఇంకా ఆడియో అట్మాస్ఫియర్లో కూడా సస్పెన్స్ అండ్ టెన్షన్ని క్రియేట్ చేయడానికి ఏ సౌండ్ ఎఫెక్ట్స్ వాడాలో, ఎలాంటి మూడ్లో ఎలాంటి టోన్ సెట్ చేయాలో అన్నీ సౌండ్ ఎడిటర్సే చూసుకుంటారు. ఇంకా సీన్ డైనమిక్కి ఎలాంటి మ్యూజిక్ అండ్ పేస్లో సెట్ చేయాలో, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కీ మ్యాచింగ్ అండ్ టెంపో లాంటి చాలా హై అండ్ కీ మ్యూజికల్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి సౌండ్ ఎడిటర్స్ ట్రైనడ్ అయ్యి ఉంటారు. ఇంకా ఈ మధ్య సౌండ్ డిజైనింగ్లో టెక్నాలజీ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంది. దాంట్లో మనకు తెలిసిన మోస్ట్ ఫేమస్ టెక్నాలజీ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్ ఒక చాలా హై అండ్ సౌండ్ డిజైన్ సిస్టమ్. దీన్ని యూజ్ చేస్తే ఒక సీన్ ఫ్రేమ్లో అప్ టు 128 ఆడియో ట్రాక్స్ని యాడ్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 64 మోనో స్పీకర్స్లో పాడే సౌండ్ జస్ట్ 1 డాల్బీ అట్మాస్ సిస్టమ్తో జనరేట్ చేయొచ్చు. దీంతో ఒక చాలా డీటెయిల్డ్ అండ్ ఇంట్రూజివ్ ఆడియో అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా కొన్ని కీ యూజెస్ ఆఫ్ డాల్బీ అట్మాస్ అంటే ఇట్ ప్రొవైడ్స్ రియలిస్టిక్ హియరింగ్ ఎక్స్పీరియన్స్. 128 లేయర్స్ని క్లబ్ చేసే శక్తి ఉన్నప్పుడు అట్లీస్ట్ 50 లేయర్స్ని క్లబ్ చేసి ఒక చాలా యాంబియంట్ ఆడియో స్పేస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ డాల్బీ అట్మాస్ అంటే జస్ట్ పెద్ద స్పీకర్స్లో మాత్రమే కాకుండా ఇది ఓటీటీ అండ్ హెడ్ఫోన్స్లో కూడా చాలా ఈజీగా రెండర్ అవుతుంది. ఇంకా రీసెంట్గా ట్రెండ్ అయిన ఒక పార్ట్ నుంచి ఇంకొక సౌండ్ డిజైన్ టెక్నాలజీ ఉందని తెలుసుకున్నా. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చనిపోయిన సింగర్స్ వాయిస్ని రీక్రియేట్ చేయడానికి ఏఐని సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్లో వాడుతున్నారు. ఇంకా చాలా కామన్ ప్రాబ్లం అయిన లిప్ సింక్ని కూడా ఈ ఏఐ సాల్వ్ చేసింది. డైలాగ్స్కి తగ్గట్టు యాక్టర్స్ లిప్ మూమెంట్ని మ్యాక్సిమం అడ్జస్ట్ చేస్తుంది. దాంతో లిప్ సింక్ ఇంకా ప్రాపర్గా వస్తుంది. ఇంకా ఏఐ యూస్ చేసి సిమ్యులేషన్లో చాలా వరకు కొన్ని అవైలబుల్ లేని సౌండ్స్ని సిమ్యులేట్ చేస్తున్నారు. సౌండ్ మిక్సింగ్ని ఎఫిషియెంట్గా పుల్ చేసే క్యాపబిలిటీ కూడా ఏఐలో ఉంది. ఇంకా ఇండస్ట్రీలో ఇది సూన్ ఒక నామ్గా మనం చూడొచ్చు. బికాస్ ఏఐ వాడడంతో టైం చాలా సేవ్ అవుతుంది. మ్యాక్సిమం ఏఐ కాస్ట్ అనేది ఒక మాన్యువల్ ఆర్టిస్ట్ కంటే తక్కువగా ఉంటుంది. సో చాలా వరకు బడ్జెట్ని కూడా ఈ టెక్నిక్ మిగిలిస్తుంది. మన ఇండస్ట్రీలో సౌండ్ డిజైన్ రెవల్యూషన్ తీసుకురావడానికి చాలా సినిమాలు హెల్ప్ చేశాయి. ఆ సినిమాల సమ్మరీ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ భక్త ప్రహ్లాద, తెలుగులో వచ్చిన ఫస్ట్ టాకీ ఫిలిం. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్ వచ్చింది. తర్వాత లెజెండరీ ఆర్జీవి గారు తన శివ సినిమా మల్టీ లేయర్ సౌండ్ డిజైన్ అండ్ ఆడియో అట్మాస్ఫియర్ లాంటి క్రూషియల్ సౌండ్ డిజైన్ ఎలిమెంట్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అరుంధతి సినిమాతో సౌండ్ ఎడిటర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అండ్ వాళ్ళ కంట్రిబ్యూషన్తో మన తెలుగు ఫిలిం ఎక్స్పీరియన్స్ ఇంకా పెరిగింది. బాహుబలి సినిమాతో డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఇండస్ట్రీలో కల్ట్ నామ్గా మారిపోయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏఐ అండ్ సౌండ్ మిక్సింగ్ని క్లబ్ చేయబోతున్నారు. ఈ వీడియోతో మన ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ని మీ ముందు పెట్టాం. సౌండ్ డిజైన్ అనేది మన ఫిలిమ్స్కి ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ వీడియో చేసాం. యాజ్ పర్ మై ఓవరాల్ అనాలిసిస్ మన టాలీవుడ్లో ఈ డిపార్ట్మెంట్ చాలా అండర్ రేటెడ్ అండ్ అండర్ అప్రిషియేటెడ్. మనం అందరం ఈ డిపార్ట్మెంట్ని ఇంకా ఎక్నాలజ్ చేయాలి అండ్ ఆల్సో అప్రిషియేట్ చేయాలి. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఏమాత్రం కూడా సౌండ్ డైరెక్టర్స్ తక్కువ కాదు. అందరూ పడే కష్టంతోనే మనకు ఒక మంచి సినిమా వస్తుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూడాలనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.